నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విస్తా కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇంతకు ముందరే మనం మాట్లాడుకున్నప్పుడు కాలం అనే ఒక పదం మీరు అన్న తర్వాత నాకు ఈ క్వశ్చన్ అడగాలనిపించిందండి. కాలం అందరికీ సమానమే. కాలం అయితే చెడ్డదేం కాదు. అంతే అలా వెళ్ళిపోతుంది ఆ కాలం ఒక ప్రవాహం లాగా. దాంట్లో కొంతమందికి మంచి జరుగుతుంది, కొంతమందికి చెడు జరుగుతుంది. అంటే కాలాన్ని మనం ఉపయోగించుకునే విధానం తప్పుందా, లేకపోతే నిజంగా కాలంలోనే తప్పుందా? అసలు ఏంటి కాలం గురించి వివరణ ఇవ్వండి. కాలంలో తప్పు ఉందా, ఉపయోగించుకునే విధానంలో తప్పు ఉందా? కాలంలో ఎప్పుడు తప్పు ఉండదండి. కాలాన్ని వాడుకోవడంలోనే ఎవరైనా తప్పు చేసేది. కాలం మనిషి స్వరూపం కాదు, అది వెళ్ళిపోతూనే ఉంటుంది. మనిషి అనేవాడికి అయితే కంగారని, అజ్ఞానమని, భ్రమని ఇన్ని ఉంటాయి. కానీ కాలానికి అవన్నీ ఏమి ఉండవు. అందులో ఇంకోటి ఏంటంటే, కాలశబ్దానికి ఇంకో అర్థం ఏమిటి అంటే యముడు అని కూడా అర్థం. యముడు ఎందుకనండి? ఎందుకోసం అంటే మీరు చూడండి, సాయంకాలం పూట కాలక్షేపం చేస్తూ ఉన్నాట్రా అంటారు. కాలక్షేపం చేస్తూ ఉన్నాట్రా అంటే మామూలుగా అది అందరూ మామూలు లౌకికంగా వాడేస్తున్నా, ఆక్షేపము అంటే ఏమిటి అంటే దూరం పెట్టడం. ఎవరిని దూరం పెట్టడం? కాలాన్ని దూరం పెట్టడం, కాలుడిని దూరం పెట్టడం, అంటే యముణ్ణి దూరం పెట్టడం. అంటే ఆ సమయంలో రామనామాన్నో, కృష్ణనామాన్నో, నృసింహనామాన్నో దేన్నో దాన్ని స్మరిస్తూ ఉంటే ఏమవుతుంది అంటే, ఎవడైతే యముడు వస్తున్నాడో ఆ సమయంలో యమదూతలు అక్కడికి రాకుండా ఉంటారు. ఇది కాలక్షేపం. కాబట్టి అది ఏ సమయం అని చెప్పొచ్చండి కరెక్ట్ గా? మీరన్న ఈ సమయము ఏ సమయం అని చెప్పొచ్చు? ఫలానా అని ఉంటుందా? ఈ సమయం అంటే ఏమీ ఉండదు. భగవంతుడిని జపించేవాడికి, ధ్యానించేవాడికి ఏ సమయమైనా ఒకటే. కాబట్టి కాలక్షేపో నకర్తవ్య, కాలక్షేపాన్ని చేయకూడదు. ఎందువల్ల? సమయం ఎక్కువ లేదు మన దగ్గర. యమస్య కరుణా నాస్తి, యముడికేమో కరుణ లేదు. కాబట్టి ఏ పని చేయాలో ఆ పని అప్పుడు చెయ్యాలి. కాబట్టి ఎప్పుడో వస్తుంది టైము అని అప్పుడు చేద్దామని కూర్చోకూడదు అని చెబుతుంది శాస్త్రం. అందువల్ల ఏమిటంటే మనకు ఇంకో మాట ఏముందంటే, సద్వినియోగం చేసుకోవడం అనే విషయంలో వచ్చేసరికల్లా ఎవరైతే అజ్ఞానులు ఉంటారో, అంటే వాడికి ఒకటి చెబితే అర్థం కాదు, వాడికి తోచదు, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వ్యసనంతో, వ్యసనం అంటే దురలవాట్లు, వాటితో, వేరే వాడితో దెబ్బలాడడంతో, కలహంతో, ఈ రెండు కూడా లేవనుకోండి, శుభ్రంగా పడుకుంటాడు నిద్ర. కాలం అనేది వినియోగం. ఇంకోటి ఏం చేస్తాడటండి, తెలివైన వాడు ఏం చేస్తాడట, ఆ సమయంలో ఒక పుస్తక పఠనము, కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం. కాబట్టి కావ్యం చదువుకోవడం వల్ల, రామాయణం ఆది కావ్యం, దానివల్లనో భారతం వలనో, దీని ఇంకో మాట ఉంది. ఇంకోటి మీరు సమయంలో ఇందాక ఏం చేయాలన్నారు, ప్రాతజ్యోత ప్రసంగేన అని ఒక మాట ఉంది. ఉదయకాలంలో ఎలా కాలక్షేపం చేయాలటండి అంటే మహాభారత అధ్యయనంతో కాలక్షేపం చేసేవారట. మధ్యాహ్నం టైంలోనేమో ఎలా చేసేవారు అంటే సీత అమ్మవారి చరిత్ర ఎవరవుతారు అప్పుడు? రామాయణం. ఎందువల్ల అంటే కావ్యం రామాయణం కృష్ణం సీతాయా చరితం మహత్ అని చెప్పారు. కాబట్టి రాముడి చరిత్ర గొప్ప కాటండి, సీత చరిత్ర గొప్పదిట. ఎందుకోసమంటే ఆయన వెనకాలే వెళ్ళింది, అనుసరించింది, తూచా తప్పకుండా మొత్తమన్నీ కూడా పాటించింది. కాబట్టి ఆవిడ చరిత్ర ముఖ్యం. సీత చరిత్ర అంటే రామాయణంతో మధ్యాహ్న సమయం, సాయంకాలం చోర ప్రసంగేన. చోరుడు అంటే ఎవరు అంటే కృష్ణుడు, నవనీతాన్ని దొంగలించిన వాడు, వెన్న దొంగ. ఆయన చరిత్రతో సాయంకాలం, అంటే ఉదయం పూటేమో భారతము, మధ్యాహ్నం పూటేమో సీత, సాయంకాలం ఏమో చోర ప్రసంగేన కృష్ణ చరిత్ర. ఇలా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఎవరు? తెలివైన వాళ్ళు. కాబట్టి తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారంటే నిద్రపోతూనో, ఒకరితో గొడవ పడుతూనో, లేదంటే కలహించుకుంటూనో, ఏదో ఒకటి, వాడికి కూడా వినియోగం అవుతుంది. వినియోగం, సద్వినియోగం, దుర్వినియోగం రెండు రకాలు ఉన్నాయి. కాబట్టి సద్వినియోగం చేసుకునే వాడికైనా కాలం ఒకటే, దుర్వినియోగం చేసుకునే వాడికైనా సరే కాలం అనేది ఒకటే. దాన్ని మనం వాడుకుంటున్నాం అనేది. కాబట్టి అన్నం అనే పదార్థం ఒకటే, దాన్ని ఎట్లా మీరు వాడుకుంటున్నారు, దానిలో మీరు ఏమేమి కలుపుకుంటున్నారు, దాన్ని బట్టే ఉంటుంది పదార్థం తయారవడం అనేటువంటిది. ఏమీ చేయకపోతే కుళ్ళిపోతుంది, ఏదో ఒకటి చేసుకుంటే కాస్త
తినడానికి వీలుగా అవుతుంది. కాబట్టి అది ఎప్పుడు అలాగే ఉంటుంది. ఉంటుంది. అన్నం అనే పదార్థం అనేటువంటి మనం దాన్ని వాడుకోవడంలోనే మన యొక్క నేర్పరితనం. అంతే. కాబట్టి కొన్ని సందర్భ- ఎవరికైనా ఒకటే. అందువల్ల ఏం చెప్పారండి, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఈ టైంలో ఒక పని చేసినప్పుడు దాని ఫలితం అప్పుడే వచ్చేస్తుందా అంటే అలా వచ్చేస్తుందని చెప్పడానికి వీలు లేదు. అందువల్ల గీతాచార్యుడు చెప్పాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇప్పుడు నువ్వు ఈ పని చెయ్యి, దీనికి తగ్గ ఫలితం ఏదైతే ఉందో అది నేను తర్వాత ఆ టైంలో ఇస్తానని చెప్పాడు తప్ప ఇదే టైంలో ఇస్తాడని చెప్పలేదు. కాబట్టి ఆ కనిపించని టైం ఏదైతే ఉందో దానికి ఇంకో పేరు ఏమిటి అంటే అదృష్టం అని కూడా. ఇప్పుడు కనిపించింది, దాని ఫలితం పోకుండా ఉంటుందా రాకుండా ఉంటుందా అంటే ఎప్పటికైనా అది వస్తుంది. అది ఇచ్చేవాడు ఎవడు అంటే పరమాత్మ. కాబట్టి దీన్నే మనం ఏమంటామంటే నిష్కామ కర్మ. ఏమీ ఆశించకుండా సమయానికి తగ్గట్టుగా పనిచేసి ఆ ఫలితాన్ని ఆ పరమాత్మకి వదిలిపెడితే ఏ ఫలితం ఇవ్వాలో ఆ టైంలో ఆయన దాన్ని ఇస్తాడు. కాబట్టే శాస్త్రం ఏం చెబుతోందండి, కాలోహి దురతిక్రమ అని చెబుతోంది. కాలాన్ని దాటి ముందుకు వెళ్ళడం ఎవడి వల్ల కూడా కాదు. భూతకాలమైనా అంతే, భవిష్యత్ అయినా అంతే, వర్తమానమైనా అంతే. కాలంలో ఎప్పుడు దోషం ఉండదు, కాలాన్ని పట్టి బతుకుతున్న మనిషిలోనే దోషం ఉంటుంది. కాలంలో దోషం ఉండదు అన్నారు, కానీ క్యాలెండర్ లో రాహుకాలము అని ఉంటుంది, అదేంటండి? అది మామూలుగా అది జ్యోతిషపరంగా ఉండే గ్రహ ప్రభావం. అది గ్రహాల ప్రభావం తప్ప కాల విషయం కాదు. కొన్నిసార్లు పెద్దవాళ్ళు ఇంకొక మాట కూడా చెప్తారు, అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది అని. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే దీన్నే మనం ఏమంటాము అంటే మన భారతదేశానికి ఉన్న పేరు ఏమిటి అంటే కర్మభూమి అని పేరు. మన సిద్ధాంతం ఏమిటి అంటే కర్మ సిద్ధాంతం. ఎంత కష్టమైన రానివ్వండి, ఏమంటారు అంటే భగవంతుడు మా మీద ఎందుకు అంత జాలి చూపించలేదు అంటాడు తప్ప భగవంతుడు లేడు, నేను భగవంతుడిని నమ్మను. కష్టం ఎంతైనా రానివ్వండి, కానీ విశ్వాసాన్ని మాత్రం కోల్పోడు. ఆయన చల్లని చూపు ఎందుకో నా మీద లేదు అంటారు తప్ప ఫలానా వాడు నాకు హాని చేశాడనో ద్రోహం చేశాడనో, ఇంతకాలం అభిషేకాలు చేశాను, ఆయనకి పూజలు చేశాను, ఈశ్వరుడికి నేనంటే పడట్లేదని ఇలాంటి మాటలేం రావు. అంటే దాన్ని మనం ఏమంటామంటే కర్మ సిద్ధాంతం అంటాం. అందువల్ల ఒక మాట ఏముంది అంటే లలాట లిఖితాం రేఖాం పరివర్తయితుం కోపి నార్హతి. లలాటం నుదుట మీద రాసిన రాతని ఎవడు కూడా మార్చలేడు. ఎవరి స్థానం, ఎవరి గౌరవం, ఎవరి ప్రతిష్ట, ఎవరి మర్యాద అనేది వారికి ముందే నిర్ణయించేసే ఉంటుంది, దాన్ని ఎవరూ మార్చలేరు. కాబట్టి ఏదైతే ఆ కాలం ఉందో ఆ కాలమే దానికి డిసైడ్ చేయాలండి. రామాయణం తీసుకుంటే శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఉండేవాడు. అందరూ దేవతలు కూడా వచ్చి ఏదైనా ఉపాయం కావాలంటే ఎవరిని అడుగుతారు అంటే శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించారు. రాక్షస సంహారం చేసిన వాళ్ళల్లో ఇంకా చెప్పాలి అంటే అందరి దేవతల కంటే శ్రీహరే ఎక్కువ ఉన్నవాడు. బాలకృష్ణుడికి చిన్నప్పటి నుంచి విలన్ ఫాలోయింగే ఉందండి. శకటాసురుడు, భండాసురుడు, మురారి అని కృష్ణుడికున్నంత ఏదైతే అపోనెంట్స్ ఇంకెవరికైనా ఉన్నారా? లేరు. కానీ రామచంద్రమూర్తి అనుకుంటే తెచ్చుకోలేడా? సీతమ్మ తల్లిని కనిపెట్టి లంకకి వెళ్ళి రావణాసురుణ్ణి ఓ చావుదెబ్బ కొట్టి తెచ్చేసుకోవాలంటే శ్రీ మహావిష్ణు అంశతో వచ్చిన వాడికి పావుగంట పని అంతే తలుచుకుంటే. కానీ దేనికోసం ఆయన వెయిట్ చేశాడు అంటే కాలం. ఆ కాలం వస్తేనే వాడికి కూడా, రావణాసురుడికి కూడా చావు ఎలా రావాలి అంటే దానికి కూడా పురాణంలో ఉంది. వీడిని ఇప్పుడే చంపొద్దు, సీత అని ఒక ఆవిడ వస్తుంది, వీడు ఆవిడ పట్ల వ్యామోహాన్ని పొందాలి, ఆవిడ అపహరించాలి, అప్పటిదాకా మీరంతా కూడా ఆగండి అంటే ఆ టైం అనేది దాన్ని డిసైడింగ్ ఫ్యాక్టర్. ఆ టైం వచ్చినప్పుడు వీడు ఆ తప్పు చేస్తాడు కాబట్టి, ఇదిగో ఈ తప్పును చేశారు కాబట్టి ఇప్పుడు నేను చంపాను, ఇది క్లాజ్, పర్ఫెక్ట్ రీజన్, లెక్కకి లెక్క. ఊరికే రావణాసురుడు పుట్టగానే చంపేయాలంటే చంపేయగలడు శ్రీ మహావిష్ణువు, కానీ కాదు. ఇప్పుడు పుట్టాలి, పెరగాలి, దౌర్జన్యాలు చేయాలి, ఇవన్నీ చేసేదాకా వాడికి ఏమివ్వాలి అంటే టైం ఇవ్వాలి. ఒక విద్యార్థి ఎగ్జామినేషన్ రాస్తూ ఉన్నప్పుడు బెల్ల కొట్టగానే పేపర్ తీసుకుంటే అయ్యే పని కాదండి. ఒక 2.5 hours టైం ఇవ్వండి, వాడికి 3 hours టైం ఇవ్వండి. ఆ టైం ఇచ్చిన తర్వాత వాడు ఏం రాశాడో చూసిన తర్వాత అప్పుడు మార్క్స్ వేయండి. 0 వేసిన అప్పుడే వేయచ్చు కదండి. కాబట్టి ప్రారంభంలో ఎగ్జామ్ రాస్తున్నప్పుడే పేపర్ తీసుకుని 0 వేసే రైట్ ఎవరికి లేదు. కాబట్టి ముందు వాడిని ఎగ్జామినేషన్ రాయనివ్వాలి, రాసిన తర్వాత దిద్దాలి, అప్పుడు కావాలంటే 0నో 5 వేయాలి. అంటే ఆ రిజల్ట్ వచ్చేదాకా వాడికి ఓపికగా ఉండాలి వాడు. కాబట్టి ఆ కాలాన్ని అనుసరించే మనకుండే సిద్ధాంతం ఏమిటి అంటే కర్మ సిద్ధాంతం.
కాబట్టి ఆ కర్మ భూమి మనది. ఉమ్, కర్మ అంటే మళ్ళీ మీరు ఏం తీసుకుంటారు అంటే చాలా కర్మలు ఉంటాయి, ఒక కర్మ కాదు. యజ్ఞాన్ని చేయడం ఒక కర్మ, చేస్తున్న వేదాధ్యయనం ప్రతి ఒక పని కర్మ, కర్మే. ప్రతిదీ కర్మే. చేసే ప్రతి పని కూడా ఉమ్, కర్మే. అంటే పని అంటేనే కర్మ. ఆ పనిలో ఎలాంటి భావన ఉండాలి అంటే నాహం కర్త హరికర్త, నేను కాదు చేసేవాడిని, నా చేత చేయించేవాడు పరమాత్మ. అంటే మనం ఏమనుకుంటామంటే చేసేవాడిని నేనే, అంతా నేనే అనుకుంటూ ఉంటాడు. కానీ కాదు. కర్మ సిద్ధాంతంలో ఈ అహంకారం మమకారం రెండు కూడా ఉమ్, ఏం చేస్తాయి అంటే వ్యామోహాన్ని పుట్టిస్తాయి. ఉమ్, కాబట్టి కానీ చేయించేవాడు ఎవడు అంటే పరమాత్మ. ఆ, ఇవాళ ఎలా మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను అంటే ఇది ఒక కర్మ పని. ఎందువల్ల మాట్లాడుతున్నాను అంటే ఆ పురుషుడు పరమాత్మ అనేవాడు మన మనస్సులో ఉండి లోపలికి బయటికి మాటని తీసుకొస్తున్నాడు కాబట్టి ఈ పని అవుతుంది. ఉమ్, కానీ మనం ఏమనుకుంటాము, నేనే మాట్లాడుతున్నాను అనుకుంటాం. ఆ, కానీ మాట్లాడించేవాడు ఎవడు అంటే లోపల ఉన్నటువంటి చైతన్య శక్తి, ప్రాణశక్తి. కాబట్టి ప్రతిదీ కూడా ఏదైనా సరే టైమే డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇంకొక విషయం చెప్పాలంటే, ఇక్కడ నిర్మాణం చేస్తూ వారధిని కడుతున్నప్పుడు రావణాసురుడు స్టాఫ్ వస్తారండి. ఉమ్, వచ్చి ఎక్కడ దాకా అయిందో చూసొద్దాం పంపిస్తాడు ఆయన. పంపిస్తే అంటారు వీళ్ళు వానర సైన్యం అంటారు, వచ్చిన వాళ్ళని చంపేద్దాం అంటే రాముడు అంటాడు అలా చంపను నేను, నిర్మాణం అవ్వాలి, అక్కడికి వెళ్ళాలి, అప్పుడు చంపాలి. ఉమ్, అప్పటిదాకా టైం కోసం వేచి వెయిట్ చూద్దాం. చేయండి. అందుకోసం ఎదురు చూడడంలో కొన్నిసార్లు ఆనందం ఉంటుంది, కొన్ని చోట్ల బాధ ఉంటుంది. యాచ ఉంది. ఆ సుఖం దుఃఖం రెండు వచ్చేది దాని నుంచే, ఆ టైమే వస్తుంది. దేన్నైనా సరే సమానంగా చూడాలి. తీసుకోవాల్సిందే. తీసుకోమని చెప్పేదే మన కావ్యాలు కానీ, మన ధర్మం కానీ, మన సంస్కృతి కానీ. సంతోషం అండి, నిజంగా చాలా మంచి సమాధానం. ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ఒక మంచి క్లారిటీ వచ్చి ఉంటది ఈ టాపిక్ విన్న తర్వాత, వస్తుంది కూడా. ధన్యవాదాలండి. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి